మరణాతా దర్శనం మానవాళికి మహోదయం ప్రేమా త్యాగం సేవా సహనం ప్రేమా త్యాగం సేవా సహనం దేవుని కోసం దేశం కోసం దేవుని కోసం దేశం కోసం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అందులలో నైతిక సంచలనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అందులలో నైతిక సంచలనం మ్లానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం మ్లానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం పదము వీడిన పాంధులకు మార్గదర్శకం పదము వీడిన పాంధులకు మార్గదర్శకం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం. మరణాతా దర్శనము చూస్తున్న మీకు క్రీస్తునామమున వందనములు. మేము అందిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎన్నో దీవెనలు పొందుకుంటున్నారని తెలుసుకుని ఎంతో సంతోషిస్తున్నాము. మనుషుడు లోకంలో ఉన్న అశాశ్వతమైన వాటి కొరకు ఎంతో కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. క్షయమైన వాటి కొరకు కష్టపడమాకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అని యేసుప్రభు తన వాక్యంలో చెప్తున్నాడు. ఎందుకంటే అక్షయమైన ఆహారము మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. మనుషుడు లోకమునంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమున్నది అని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి అశాశ్వతమైన వాటికి ప్రాధాన్యతనివ్వక శాశ్వతమైన విలువలు కలిగిన నిత్య జీవానికి మార్గము చూపేదే మరణాతా దర్శనం. గత 40 సంవత్సరాలుగా దేవునిచే ఘనంగా వాడబడుతున్న దైవ సేవకులు మా నాన్నగారు గుళ్ళపల్లి మోజెస్ చౌదరి గారు వర్తమానమునకు ముందు ఒక భక్తి గీతమును విందాం.
బలమిచ్చేది, నిశ్చలమైన మనసిచ్చేది, శోధన జయించు బలమిచ్చేది, ఉన్నత స్థలములపైన నిలిపి నాకు విలువను సమకూర్చేది, ఉన్నత స్థలములపైన నిలిపి నాకు విలువను సమకూర్చేది, జయ జీవితమును రుచి చూపించి విజయము పైన కాంక్ష పెంచేది. యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం. పరులను ప్రేమించు గుణమిచ్చేది, ప్రకృతిపై అధికారమిచ్చేది, పరులను ప్రేమించు గుణమిచ్చేది, ప్రకృతిపై అధికారమిచ్చేది, కుటుంబ కలకలనంతము చేసి గృహమును స్వర్గముగా చేసేది, కుటుంబ కలకలనంతము చేసి గృహమును స్వర్గముగా చేసేది, సుస్థిరమైన శాంతిని కూర్చి సిలువ బాటలో నడిపించేది. యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం. యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం. నీలో ఎదిగేందుకు, నీలో మారేందుకు, నిన్ను చూచేందుకు, నిన్ను చాటేందుకు, నీలో ఎదిగేందుకు, నీలో మారేందుకు, నిన్ను చూచేందుకు, నిన్ను చాటేందుకు. ససరిరి గగమమని నిసగరి సాని సగరి సా. యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం. మీరంతా బాగున్నారా? మీ ఇంటిలో పాది ప్రభునందు ఆనందిస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మా కార్యక్రమాల ద్వారా మీకు ఎంతో దీవెన కలుగుతుందని విశ్వసిస్తూ ఉన్నాం. ఎంతోమంది తమ నోటి మాటతోనూ, ఉత్తరాల ద్వారాను, ఫోన్ కాల్స్ ద్వారాను మాకు చెబుతూ ఉంటే ఈ కార్యక్రమాలు ఎంత దీవెనగా ఉన్నాయో మాకెంతో సంతోషంగా, సంబరంగా ఉంది. మీ దీవెన్నే మా ధ్యేయంగా ఎంచుకుని ఈ కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. ఈ మహాదేవుడు క్రీస్తు యేసు ప్రభుని యొక్క సందేశాలు నా జీవితాన్ని విప్లవాత్మకమైన మార్పులకు తెచ్చాయి. అలాగే మీ జీవితాల్లో కూడా తేవాలనే ఆశ కొద్దీ, ఆకాంక్షతోనూ ఈ సందేశాలు అందిస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త నుంచి మనం కొద్ది మాసాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి సువార్త గ్రంథం. ఈరోజు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో నుంచి 21 నుంచి 28 వరకు గల భాగాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఎన్నూ చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెలెదుకే గాని మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదన్ను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి ఇప్పుడు ముక్కలు తిన్నును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈ భాగం ఒక అద్భుతమైంది. యేసు
ఎంతో బిజీగా ఉంటూ ఒత్తిడుల మధ్య, అంటే ప్రజలు రావడం వల్ల ఎంతో ఒత్తిడి ఉంది. ప్రజల కొరకు ప్రార్థన చేయడం, ప్రజలకు బోధ చెప్పడం గొప్ప ఒత్తిడితో కూడింది. ఆ ప్రెషర్స్ అన్నిటికీ దూరంగా వెళ్ళాలని, పైగా ఈ పరిసయ్యులు, సద్దూకైలు, శాస్త్రులు, లేఖికులు అనే యోధామతంలో ఉన్నటువంటి విభిన్న తెగల వాళ్ళు ఉన్నారే, వాళ్ళ వల్ల అనవసరపు డిస్టర్బెన్స్ అనేది ఏమీ లేకుండా ఉండాలని పాలస్తీనా దేశంలో ఉత్తరాది రాష్ట్రమైన గల్లీ నుంచి దాటి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళాడట. అది ఫోనీషియన్స్ అనగా గ్రీకులు నివాసం ఉండేటటువంటి ప్రాంతం. నిజానికి ఈ స్త్రీని గురించి మనం చూస్తే కనాను స్త్రీ అని మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలీలు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు కనానీయులు ఉండేవారే, ఆ నాన్ జూయిష్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి ఆడమనిషి అనమాట అండి. ఎందుకు యేసు ఆ ప్రాంతాలకు వెళ్ళాడు? ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన ఏకాంతంగా గడపడానికి. ఇక యేసు భూలోకానికి తాను మానవ రూపిగా వచ్చినటువంటి ఉద్దేశం పరిపూర్ణ దశకు చేరుకునే టైం అయింది. అంటే యేసు శిలువ మరణం పొందవలసిన సమయం సమీపిస్తూ ఉండగా ఇక ఆ బాధాకరమైనటువంటి పెయిన్ఫుల్ ఆర్డీల కొరకు తను తాను సిద్ధం చేసుకోవడానికి ఏకాంతంగా ప్రార్థనలో గడపడానికి వెళ్ళాడు. తీరా వెళ్ళేసరికి ఆ దేశస్తుల్లో ఒక స్త్రీ వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, అదొక అద్భుతం. అంటే యూదుల యొక్క చరిత్ర తెలిసిన మనిషిగా యేసుక్రీస్తుని మెస్సీయుగా గుర్తించి, ఆయన దావీదు వంశంలోంచి అనగా యూదాగోత్రం నుంచి వచ్చినటువంటి రాసగోత్రంలో నుంచి వచ్చిన వానిగా గుర్తించి సంబోధిస్తూ ఉంది. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, ఎందుకంటే నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతోంది. నువ్వు మేలు చేయాలి, స్వస్థత చేయాలి, విడుదల కలుగ చేయాలి నా కుమార్తెకు అని వేడుకుంది. అయితే ఆయన ఏం మాట్లాడకుండా మెదలకుండా ఊరుకున్నాడు. ఎందుకో దేవుడు ఒక్కోసారి మౌనంగా ఉంటాడు, మనం అర్థం చేసుకోలేం. ఆయన మౌనంలో కూడా దీవెన ఉందని మనం భావించవలసిందే. మనం అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి వెంటనే ఆయన జోక్యం చేసుకుని మనకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు ఒక్కమారు మన ప్రార్థనలో మొరలు అసలు ఆయన వినలేదేమోనన్నట్లుగా మెదలకుండా మౌనంగా కూర్చుంటాడు. ఎందుకో అని అనిపిస్తుంది. ఆయన ఆలస్యంలో మనకు దీవెన ఉంది, ఆయన ఆలస్యంలో మనకు ఆశీర్వాదం ఉంది, ఆయన ఆలస్యంలో మనకు క్షేమం ఉంది. అందుచేత దేవుడు జోక్యం చేసుకునే వరకు ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ప్రణమిల్లి ఆక్రందనలు చేయడం, మొరలిడడం, ప్రార్థనలు, యాచనలు సమర్పించడమే దేవుని ప్రజలారా మన వంతని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఇందులో ఏం సందేహం లేదు. ఇది నిర్ద్వందమైన సత్యం. దేవుడు న్యాయస్తుడే కానీ అన్యాయస్తుడు కాదు. నమ్మిన వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ఉన్న దేవుడు, చేసిన దేవుడని నేను మనవి చేస్తూ ఉన్నాను.